హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన జీవాహారంలో ఈ దినము కీర్తనలు 37వ కీర్తన 5వ వచనము ధ్యానించుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. Psalms chapter 37 verse 5. Commit the way unto the Lord, trust also in him, and he shall bring it to pass. ఆమెన్. దేవాది దేవునికి అనేక 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 వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంలో అయినా బాధపడుతున్నారా? అయితే దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతుంది. ఇంకా నేను ఎంతకాలమో ఎదురు చూడాలి? ప్రభువారు నా పని ఎప్పుడు చేస్తారు? నాకెప్పుడు సమాధానం ఇస్తారు? నాకెప్పుడు సమాధానం దొరుకుతుంది? నేను అనుకున్న పని ఎప్పుడు అవుతుంది? నా కార్యము ఎప్పుడు నెరవేరుస్తాడు? ప్రభువా, నన్ను మర్చిపోయారా? నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఒకవేళ ఈ దినము నువ్వు కన్నీరు పెడుచున్నట్లయితే ప్రభు వాక్యము ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని ఆదరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్తము ఆయన సమకూర్చి నీ కొరకు జరిగించుచున్నవారు. అయితే ఆ సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండమని వాక్యం సెలవిస్తున్నది. ప్రభువు యందు నమ్మకం ఉంచినవాడు పడిపోయినట్టు చెడిపోయినట్లు చరిత్రలో లేదు. దావీదు గారు అంటారు కదా, నేను చిన్నప్పటి నుంచి వృద్ధుడనై ఉన్నాను, ఇప్పటి వరకు చూస్తున్నాను. నీతిమంతుని పిల్లలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా వారు కానీ వారి పిల్లలు కానీ భిక్షమెత్తుకొనుట అయినను విడవబడుట అయినను నేను చూడలేదు అని. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండక దిగులెందుకు, భయం ఎందుకు? ఆయన ప్రతిదానిని ఈ లోకంలో జయించి ఉన్నారు. ఎగసిపడే ప్రతి అల ఆయన పాదముల కిందనే. మీ జీవితంలో తుఫాను వలె, సముద్రపు పొంగు వలె ఎన్ని సమస్యలు పొంగి వచ్చినా సరే, తరిమి వచ్చినా సరే, అవి ఆయన పాదముల కింద మాత్రమే ఉన్నాయి. అన్నింటిపైన ఆయన మాత్రమే అధికారి అని గుర్తుపెట్టుకోనండి. నీకంటే ప్రభువారికి ఏది ఇంపార్టెంట్ కాదని గుర్తుపెట్టుకోండి. మన దైనందిన జీవితంలో మనము రకరకాల వాటికి ప్రయారిటీ ఇస్తూ, రకరకాల వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ దేవాది దేవునికి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ నీవు మాత్రమే. ఆయన తన సారూప్యతలోనికి మార్చుకునే వరకు నిన్ను ఆయన చెక్కుకుంటూ ఉంటారు, మలుచుకుంటూ ఉంటారు. కుమ్మరి తన యొక్క చేతిలో ఏ విధంగా అయితే మట్టిని తను అనుకున్న రూపంలో రావడానికి తిప్పుతూ, చెక్కుతూ, మళ్ళీ విడిపోయినప్పుడు మళ్ళీ తీసుకొని, మళ్ళీ ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఏ పాత్రను చేయాలనుకుంటున్నారో అది చేసే వరకు అది ఆయన చేతిలో నలుగుతూనే ఉంటుందండి. ఆయన నీ కొరకు ఉత్తమమైన దానిని, ముఖ్యమైన దానిని, మరింత అందమైన దానిని నీ జీవితంలో చేయాలనుకున్నప్పుడు నీకెందుకు బాధ? నీకెందుకు అనుమానము? నీకెందుకు నిరాశ, నిస్పృహ? ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా మీరు దేని గురించి చింతపడకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన ద్వారాను, విజ్ఞాపన ద్వారాను మీ అవసరతలన్నీ కూడా దేవునికి అప్పచెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుందని వాక్యం సెలవిస్తుందండి. అది మన జ్ఞానమునకు అందదు. ఎలా వస్తుంది సమాధానము, ఎలా వస్తుంది ప్రశాంతత అంటే మనుషుల జ్ఞానముకు అందేది కాదండి, డబ్బు పెట్టి కొనేది కాదండి. అది కేవలము దేవుడి నుంచి మాత్రమే వచ్చేది. ఆయన నిన్ను తన రూపంలో చెక్కుకున్నారు, నిన్ను తన రూపంలో నిర్మించుకున్నారు. నీ కొరకు ప్రాణం ఇచ్చా నీకంటే ఏది కూడా ఆయనకు ముఖ్యం కాదు. నీవు ఆయన సంతోషానికి గుర్తుగా ఉన్నావు. ఆయన యొక్క ఔన్నత్యానికి, ఆయన యొక్క ప్రాస్పరిటీకి, ఆయన యొక్క విజయానికి నీవు గుర్తుగా ఉన్నావు ఈ లోకంలో అన్నది గుర్తు పెట్టుకొని, ప్రతి దాని మీద దేవుడు జయం పొంది ఉన్నాడు కనుక ఈవెన్ మరణం మీద కూడా పునరుద్ధానుడు ఆయన మరలా మనతో ఉండడానికి పరిశుద్ధాత్ముడుగా మనలో ఉండి జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మీకుండగా నమ్మిక మాత్రం ఉంచండి, గొప్ప కార్యములు మీరు చూస్తారు. ఆయన మరియతో మార్తతో అంటారు కదా, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు ఇప్పుడు కూడా దేవుని కార్యం చూస్తావు. అనారోగ్యమైనప్పుడు బాగుపడ్డము గొప్ప విషయమే, కానీ మరణమైన తర్వాత మృత్యుంజయుడిగా తిరిగి రావడము అంతకన్నా గొప్ప విషయం కదా. కాబట్టి కొంచెం ఓర్పు, కొంచెం నిరీక్షణ, కొంచెం సహనం కలిగి ఉండండి. ఆయన సమయమునకు మీ జీవితంలో చోటు ఇవ్వండి, గొప్ప ఫలితాన్ని మీరు చూస్తారు.
కొంచెం ఓర్పుకు గొప్ప ఫలితము దేవుడు మీకు దయచేయుచున్నాడు. కనుక దేవుని వాక్యములకు విధేయులు ఉండండి, ఆయన పట్ల నమ్మకంగా ఉండండి, మీ మార్గమును దేవునికి అప్పచెప్పండి. దేవుడి వాక్యం మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలభరితంగా దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి అక్రత, ప్రతి బాధ, ప్రతి కన్నీరు ఆయన పాదముల దగ్గర పెడదాం, ఆయన చేతులకు అప్పచెప్పుకుందాం. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతములు చేయువాడని, ఆశ్చర్యకరుడని మీకు పేరు తండ్రి. మీ పేరుకు తగ్గట్టుగా ప్రభువా మా జీవితాల్లో మీరు ఉన్నందుకు ప్రభా మా జీవితాలు ఆశీర్వాదకరంగా, అద్భుతముగా, ఆశ్చర్యకరంగా ఉండటకు సహాయం చేయండి తండ్రి అంటూ ప్రభువా వారి విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ, వారి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మోకరించిన ప్రతి బిడ్డను నాయన పేరు పేరున తండ్రి యేసయ్య మీ యొక్క పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను. అయ్యా, వారి యొక్క పేర్లు నాకు తెలియదు కానీ ప్రభా మీకు తెలుసు ప్రభా. పేరు పెట్టి పిలుచు దేవా, వారి యొక్క పేర్లన్నీ మీ సన్నిధిని ఎత్తి పట్టుచున్నాడు, సహాయము చేయండి ప్రభా. కామెంట్ బాక్స్ లో ఎవరెవరైతే తండ్రి ప్రార్థన అవసరతలు అడిగి ఉన్నారో ప్రభా వారి అక్కరతలన్నీ తీర్చండి ప్రభా. రక్షణ దయచేయండి ప్రభా. నశించిపోతున్న వారు ఉన్నారు ప్రభా తండ్రి, రక్షణ లేదని బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా. అనారోగ్యం ఉన్నదని, మా యొక్క కుటుంబంలో అనారోగ్యములు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, మూయబడిన గర్భములు ఉన్నాయి, అద్భుతములు చేయి ప్రభు అంటూ ప్రభు నీ మీద ఆధారపడిన బిడ్డలున్నారయ్యా, సహాయం చేయండి. మీరు ఎఫ్ఫాతా అని పలకండి ప్రభు. ప్రతి దారులు ప్రభు, ప్రతి మార్గములు తెరవబడతాయినైనా. ఆకాశ ధననిధిని విప్పి ప్రభు సమృద్ధి అయిన దీవెనలతో వారిని నింపండి ప్రభు. ఆత్మీయంగాను ప్రభు, ఇహలోకములను ప్రభు వారికి కావలసిన ప్రతి ఒక్క ఈవెని దయచేయి దేవా. మీకు వందనాలు. మీకు సాక్షిగా, సజీవ సాక్షులుగా అనేక మందిని తండ్రి మీ యొక్క తండ్రి శిలువ చెంతకు ఆకర్షించే వారిగా వారిని మార్చమని ప్రభువా. ప్రతి బలహీనతలు మీ నామములో కొట్టివేస్తూ, ప్రతి మూయబడిన గర్భమును మీ నామములో తెరుస్తూ, ప్రతి ఒక్క అప్పులను మీ నామములో సమృద్ధితో నింపబడినట్లు ఆశీర్వదిస్తూ, ప్రతి ఒక్క గృహములో ప్రేమ, శాంతి, సమాధానము, ఐక్యమత్యతను, క్షమించే గుణాన్ని ప్రకటిస్తూ మీ నామములో సువార్త అందబడిని ప్రతి చోట సువార్త బితోటకు ద్వారములను మీ నామములో తెరుస్తూ, సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ, మీ యొక్క నామం పైన, మీ పైన సంపూర్ణ విశ్వాసం ఉంచి త్వరలో రాబోచున్న నా యేసునామంలో అడిగి వేడుకుంటూ, అడిగినవన్నీ పొందుకున్నామని మీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభువైన యేసునామంలో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.